మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలో సీసీ కెమెరాలు, లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ గారు, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ గారు, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆవుల గోపాల్రెడ్డి గారు వచ్చారు. చందంపేటలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్, పాలకవర్గం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ వివేకానందుడి సూక్తులు నేటి యువతకు ఎంతో మార్గదర్శకమని, వాటిని నిత్య జీవితంలో ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, కార్యదర్శి పద్మ, యువతీ యువకులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా యువకులు ఉంటారు, ఎడ్యుకేషన్స్ ఉంటారు, చాలా అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారు అనేది దానికి నాంది వివేకానందుడు. వివేకానందుడు కూడా తాను పుట్టి సమాజానికి, హిందూ ధర్మానికి చేయాలనే తపనతో అత్యంత శ్రమించి చేసి కేవలం 39 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపే మరణించడం జరిగింది. తనొక బ్రహ్మచారి, తనొక హిందూవాది, జ్ఞానవాది. తన వద్దకు తన శిష్యరికంలో చేరడానికి, అంటే ఆయన 1997లో రామకృష్ణ మఠం మిషన్ ప్రారంభించారు. అప్పుడు కొందరు వెళ్ళి మేము మీ అడుగుజాడలో నడుస్తాము అని చెప్పి అడిగితే వాళ్ళకు ఒక 2 గంటలు ఫుట్బాల్ ఆడి నా దగ్గరికి రమ్మని చెప్పాడు. అంటే అందరూ ఏంటి, మేము ఈయన వెంబడుండి ఈయనతో పాటు హిందూ ధర్మాని కోసం మేము మాట్లాడడానికి వస్తే అన్న 2 గంటలు ఫుట్బాల్ ఆడి రమ్మని అంటే 2 గంటలు ఫుట్బాల్ ఆడి చెమటతోడు పోతే ఆయన ఏం చెప్పినారంటే, ఈ రకంగా మనిషి కష్టపడితే మనసులో మలినం లేకుండా కోపము, ద్వేషము ఇలాంటివన్నీ వెళితేనే మనం సమాజ హితానికి పనిచేస్తాము. ఇవన్నీ సోమరితనం, కోపము, ద్వేషము అన్ని మనసులో ఉంటే మనిషి మంచి చేయలేడు. ఖాళీ ఏమంటారు, మెదడులో దయ్యాలు ఉంటాయనే విధంగా ఈ రకంగా కష్టం చేయడం, ఈ చెమటతోటి ఈ రకంగా అన్ని రకాలుగా ఈ చెమట చుక్క బయట పడినప్పుడు నువ్వు సమాజ హితానికి నువ్వు పనిచేస్తావనేది సంకేతం అని చెప్పి అయినా ఆనాడు నాకు ఒక 100 మంది యువకులను నా వెంట ఉంటే నేను దేశాన్ని ఆదర్శవంతంగా ఉంచుతానని అన్నారు. నాకు ఈనాడు నా గ్రామంలో ఒక 30-40 మంది యువకులు ఒక భావజాలతో నా వెంబడి ఉంటే సుందరవంతంగా చందంపేట గ్రామాన్ని నేను కూడా తీర్చిదిద్దుతాను. మరియు ప్రస్తుతం గ్రామంలో క్రీడలు కావాలి. మనం నిత్య జీవితంలో విద్య, వైద్యము, బట్ట పుట్ట, కడుపు ఇలాంటివి తర్వాతనే ఏదైనా మనిషికి పేరు ప్రఖ్యాతలు. అందులో ముఖ్యంగా మనిషికి విద్య, వైద్యము, క్రీడలు. మనం సమాజంలో, సమాజ సేవలో మన పెద్దలందరికీ, తర్వాత యూత్ అసోసియేషన్ తరఫున అప్పట్లో మనకు సేవలు అందించినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రగతి అనే సంస్థలో ఒక ప్రగతి అనేటటువంటి ఒక క్లాస్ లో నేను ఒక కింద ఉండే ఒక గణలాగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన దానికి సంబంధించినటువంటి వివరాలు, ఈ లైబ్రరీకి సంబంధించినటువంటి వివరాలను నేను ముందు తెలియపరచడానికి వచ్చినాను. ఫస్ట్ యూత్ అసోసియేషన్ 1988వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పట్లో ఈ చదువుకోవడానికి పేపర్లు అనేది ఎవరికి అందుబాటులో లేకపోవడం వల్ల ఆ సమయంలో అందుకోసం ప్రవీణ్ సార్ లైబ్రరీ ఇనాగ్రేట్ చేస్తాం సార్ అంటే, నాకు వేరే పనులున్నా కూడా నాకు ఒకటి స్వామి వివేకానంద జన్మదినము, తర్వాత లైబ్రరీ అన్నది నాకు చేస్తే నేను ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. సో నా తరఫున కూడా మీకు ఒక బుక్స్ క్రియేట్ చేస్తున్నాను. అది మంచి పుస్తకాలు
పిల్లలకు ఉపయోగపడేటివి, తర్వాత మిగతా వాళ్ళకు ఉపయోగపడేవి. నేను ఐ డొనేట్ దోస్ బుక్స్ టు యూ. సో రవి, మిగతా నేను ఇంకేమి ఎక్కువ లెంత్ నేను ఉపన్యాసం ఇవ్వను. నేను ఒకటి చెప్తుంది ఏంటంటే, ఎట్లున్నారో ఒకటి అంతా బాగున్నారా? పోలీసు వాళ్ళు గుర్తుపట్టిందా లేదా? రైట్. రైట్, ఓకే. రవి, నేను ఏం చెప్తున్నానంటే, మీ ఊరు బాగుండాలంటే రెండు విషయాలు. ఒకటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండు ఆస్పెక్ట్స్ లో ఉండాలి. సో నువ్వు యువకుడు, నీ వాళ్ళు కూడా ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి నీ మీద చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. తర్వాత నువ్వు దాంతో పాటు ఏంటంటే నువ్వు విలేకరిగా పనిచేసినావు కాబట్టి నీకు సామాజిక స్పృహ కూడా ఉంటుంది. నీకు సొసైటీ మీద ఉన్న సమస్యలు, తర్వాత ఇవన్నీ కూడా సొసైటీలో ఉన్నాయి. మీ ఊరును బాగు చేసుకోవాలా. దానికి ఏంటంటే లక్కీగా ఏంటంటే మీకు ఎంఎస్ఎల్ కంపెనీ లాంటిది ఒకటి ఉన్నది. సరే, ఎక్కడైనా ఒక కంపెనీ ఆదాయం ఒకటి, వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఈసారి కింద మొత్తం చేస్తారు. ఫండ్స్ ఇవ్వడానికి చెప్తుంటే మనం అడగాలి, తీసుకొని ఎట్లా ట్యాప్ చేసుకోవాలి. మా వైపు కూడా మేము కూడా ముఖ్యంగా ఏంటంటే 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ కానీ ఊళ్ళో అవసరం ఎక్కడే బీపీ, షుగర్ ట్యాబ్లు వచ్చేటట్టు కూడా మనం ట్యాప్ చేసేస్తారు. తర్వాత లైట్స్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా వచ్చేసి మన కండక్ట్ చేయడానికి అవుతారు. మనం చేయడానికి సాయం చేయడానికి చాలా చేతులు ముందుకు వస్తాయి. కానీ ఆ సాయం come off. See a Shashita 10th class, second prize, grammar. Second prize, line. You Sampath third prize. History. Speeches lopala G Prem Kumar. See a Shashita 10th class, English. జన్మదినాన్ని పురస్కరించుకొని విచ్చేసినటువంటి గౌరవనీయులు మెదక్ జిల్లా గ్రామ సభలో గెలిపినారు. ప్రవీణ్ జిల్లా అధికారులు కూడా మెచ్చుకోవడం జరుగుతుందని కూడా నేను కోరుకుంటున్నాను.